హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. స్వాతంత్ర దినోత్సవం బంపర్ ఆఫర్. ఆగస్టు 15 నుంచి ఈ 3 పథకాలు అమలు. ఏపీ ప్రజలకు టీడీపీ కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 పథకాలను అమలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నా క్యాంటీన్లు ప్రారంభంపై ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, దీంతో పాటుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాలను కూడా ఆ రోజు నుంచే ప్రారంభించాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని అమలు చేస్తామని మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు మరోసారి స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రజలకు ప్రభుత్వం 3 శుభవార్తలు చెప్పనున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ 6 పేరిట 6 హామీలు ఇచ్చిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే ఆగస్టు 15 నుంచి 3 పథకాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకం, అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15 నుంచి ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై ఇప్పటికే స్పష్టత ఉంది. ఆగస్టు 15 నుంచి 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక వీటితో పాటుగా తల్లికి వందనం, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీలను కూడా అమలు చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వివిధ శాఖలపై వరుసగా సమీక్షలు జరుపుతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాల అమలుపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై ఇప్పటికే ఎంత ఖర్చు అవుతుందని దానిపై అధికారులు లెక్కలు తయారు చేశారు. ప్రతి నెల 250 కోట్ల వరకు భారం పడవచ్చని అంచనాకు వచ్చారు. ఇక పథకం అమలు చేసేందుకు పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను ప్రభుత్వం పరిశీలించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో తెలంగాణ తరహాలో ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ముందుకు పోవాలా, లేదా కర్ణాటక తరహాలో మహాలక్ష్మి కార్డులు మాదిరిగా కార్డులు జారీ చేయాలా అనే దానిపై అధికారులు ఆలోచిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు మరోసారి తెలిపారు. చిత్తూరులో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఆయన త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని అన్నారు. దీంతో ఆగస్టు 15 నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయవచ్చంటి ప్రచారం జరుగుతోంది. ఇక తల్లికి వందనం పథకానికి విషయానికి వస్తే, పిల్లలను బడికి పంపే తల్లుల ఖాతాలో ఏటా 15,000 జమ చేస్తామని అప్పట్లో టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా ఒక్కొక్కరికి 20,000 చొప్పున అందిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకం అమలుపైన ఫోకస్ పెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం. ఆగస్టు 15 సందర్భంగా అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ పథకాల గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే అధికారికంగా అప్డేట్ వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. అప్డేట్స్ ముందుగా మీరే పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.